పుల్కాల్ని ఒక ఆకుకూర ఎంత పెట్టుకోమంటాం, ఒక వెజిటబుల్ కర్రీ ఎంత పెట్టుకుంటాం. ఎవరైనా సరే పుల్కాల్లో కూర ఎక్కువ తినమని చెప్తాను. 1/2 కేజీ కూర తినమంటాం. ఈ 1/2 కేజీ కూరతో పుల్కాలు తిన్నప్పుడు ఇందులో ఉండే పీచు పదార్థాలు ఆ ప్రేగుల్లో గ్లూటెన్ బంక గోధుమల్లో వచ్చేదాన్ని ఊడ్చుకెళ్ళిపోతాయి అన్నమాట. మీ ప్రేగులు పట్టుకోనిదండి. అసలు ప్రేగుల పొరల్లో ప్రేగుల కణాల గోడలకు అసలు గ్లూటెన్ అంటుకొనివ్వదండి. మన టెక్నిక్ అది ఉపయోగపడుతుంది అనమాట. కర్రీస్ ఎక్కువతో తిన్నప్పుడు పుల్కాలు దోషం రాదు. మల్టీగ్రెయిన్ పిండి బదులు మీరు గోధుమ పిండి అచ్చంగా పుల్కాలు చేసుకున్న 2 పుల్కాలు 3 తినేటప్పుడు, కూర ఎక్కువ తినేటప్పుడు మీకు దోషం రాకుండా ఇందులో ఉన్న పీచు పదార్థాలు అట్లా వాషౌట్ చేసేస్తాయి అన్నమాట. అందుకని అది హెల్ప్ చేస్తుంది ఇక్కడ. ఆ రిస్క్ మీకు లేదు. ఇక మనం గోధుమలు అన్నం వండుకు తిన్నా, అన్నం అసలు ఎప్పుడైనా తినమన్నా కొంచెం అన్నం పెట్టుకుని కూర ఎక్కువ తినమంటాం. ఆ దోషం మనకు రానివ్వదు అనమాట. కానీ చాలామందికి గ్లూటెన్ వల్ల ఇబ్బందులు ఎప్పుడు వస్తాయో తెలుసండి.